బోధన్ పట్టణంలో దళితులకు అంబేద్కర్ భవన్ నిర్మించేందుకు ఎమ్మెల్యే షకీల్ అమీర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ చెప్పారు. శేఖర్ నగర్ చౌరస్తాలోని ప్రభుత్వ స్థలంలో మార్కెట్ సదుపాయాన్ని శంకుస్థాపనలు చేసి వేరే చోట స్థలం సేకరించి అంబేద్కర్ భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. 50 లక్షల రూపాయలు మంజూరు చేసి 6 నెలల్లోనే భవనం పూర్తి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినా కూడా కొంతమంది కక్షగట్టి అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని రాధాకృష్ణ మండిపడ్డారు. ఆ మాట మీద కట్టుబడి ఉన్నాడు. కానీ కొంతమంది ఈ రోజు అక్కడే కావాలా, అదే ప్లేస్ లో కావాలా అనడం కరెక్ట్ కాదు. అది మరి నాకు భవనంతో ముఖ్యము, ప్లేస్ తో ముఖ్యం కాదు. ఇన్ని రోజుల నుండి ఎంతో మంది చైర్మన్లు వచ్చారు, ఎంతో మంది ఎమ్మెల్యేలు పోయారు. కానీ మా ఎమ్మెల్యే మా పక్కన నిలబడి మీకు ఒక భవనం కట్టిస్తా అని చెప్పేసి గంటపదంగా చెప్పాడు. మరి ఆ మాటకు ఆయన కట్టుబడి ఉన్నాడు. ఆయన పక్క మేము మా దళితులం కూడా అందరూ ఆయనకు సపోర్ట్ చేస్తున్నాము. మాకు దళిత భవనమే ముఖ్యం, ప్లేస్ ముఖ్యం కాదు. దానికోసము 50 లక్షలు కేటాయించి స్థలం కూడా కేటాయించడం జరుగుతున్నది. అతి త్వరలో భవనం స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పారు. దానికి మేము అందరం రుణపడి ఉంటాము. మేమందరం కూడా దళితులమే. మండలంలో ఎవరు లేరు, టౌన్ వాళ్ళం ఇక్కడ నిలబడి వాగ్దానం చేసిండు. ఆ మాట మీద కట్టుబడి ఉన్నాడు. కానీ కొంతమంది ఈ రోజు అక్కడే కావాలా, అదే ప్లేస్ లో కావాలా అనడం కరెక్ట్ కాదు. అది మరి నాకు భవనంతో ముఖ్యము, ప్లేస్ తో ముఖ్యం కాదు. ఇన్ని రోజుల నుండి ఎంతో మంది చైర్మన్లు వచ్చారు, ఎంతో మంది ఎమ్మెల్యేలు పోయారు. కానీ మా ఎమ్మెల్యే మా పక్కన నిలబడి మీకు ఒక భవనం కట్టిస్తా అని చెప్పేసి గంటపదంగా చెప్పాడు. మరి ఆ మాటకు ఆయన కట్టుబడి ఉన్నాడు. ఆయన పక్కన మేము మా దళితులం కూడా అందరూ ఆయనకు సపోర్ట్ చేస్తున్నాము. మాకు దళిత భవనమే ముఖ్యం, ప్లేస్ ముఖ్యం కాదు. దానికోసం